వాణి ప్రేక్షకులకు సుస్వాగతం. ప్రియ సహోదరి సహోదరులారా, నరులు చేసే సత్కార్యాల్లో కృతజ్ఞత అనేది ఒక విలువైనటువంటి సత్కార్యము. నరులు ఇతరులకు మేలు చేసినప్పుడు ఆ ఇతరుల నుంచి కృతజ్ఞతా భావాన్ని ఆశిస్తారు. అలాగే మన దేవుడు కూడా నరులందరికీ మేలు చేస్తూ ఉన్నప్పుడు మనం నరులం కూడా దేవుడు మనకు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తాడు. కానీ ఈ కాలంలో ఎలా ఉంటుందంటే, కృతజ్ఞతాపరుల చరిత్రలు వినడానికి ఎంతో రమ్యంగా ఉంటాయి. కానీ ఈ కాలంలో ఏ విధంగా ఉంటుందంటే, కృతజ్ఞత రహితంగా ఉంటారు ప్రజలు. మేలులు పొందుతారు కానీ కృతజ్ఞతలు లేక వందనాలు చెప్పడాన్ని మర్చిపోతూ ఉంటారు. మనం ఈరోజు కొన్ని దృష్టాంతాల ద్వారా కృతజ్ఞతలు తెలిపినటువంటి వారి జీవితాలు ఎలా ధన్యమయ్యాయి, వారు చూపినటువంటి భావాలు ఎంత ప్రగాఢమైనవి చూసుకుందాం. ఓడలో నది దాటించడానికి ఆ ఓడ సరంగు ఉంటాడు. ఆ నదిలో ఉన్నంతకాలం, అది పడవ వెళ్ళేంతకాలం ఓడమల్లయ్య అంటాం. ఒక్కసారి ఆ పడవ దిగిన తర్వాత, నది దాటిన తర్వాత ఆ ఓడ మల్లయ్య కాస్త బోడి మల్లయ్య అయిపోయాడు. అంటే అవసరం తీరిన తర్వాత అల్లుండి పట్టుకొని ఎవరో తొత్తు కొడక అన్నాడంట. ఈ విధంగా కొంతమంది మేలులు పొంది తర్వాత వారిని విస్మరిస్తారు, కృతజ్ఞతాభావం వ్యక్తపరచరు. ఏరు దాటిన తర్వాత తెప్పను తగలేసినట్లు అవుతుంది. సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు చూసుకుంటే, యోనాతాను దావీదు స్నేహం. యోనాతాను దావీదును ప్రాణాపాయం నుంచి కాపాడాడు. యోనాతాను ఎవరంటే సౌలు రాజు యొక్క కుమారుడు. దావీదు యోనాతానుకు మంచి స్నేహితుడు. కానీ సౌలు మహారాజుకు ఎందుకో దావీదంటే చాలా అసూయ, ఈర్ష్య, ద్వేషాలు పుట్టుకొచ్చాయి. ఎందుకంటే ఒకరోజు ఫిలిస్తీయుల మీద ఇశ్రాయేలీయులు యుద్ధం చేసి వాళ్ళు విజయోత్సవంతో, విజయగర్వంతో తిరిగి వచ్చేటప్పుడు ఒక గ్రామం దగ్గర, గ్రామ శివార్ల దగ్గర బాలికలు, స్త్రీలు నృత్యాలాడుతూ సంగీత వాయిద్యాలు వాయిస్తూ వాళ్ళకి ఎదురెళ్ళి వారికి స్వాగతం చెబుతూ ఉన్నారు. అప్పుడు ఒక పాట పాడుతూ ఉన్నారు వాళ్ళు. ఆ పాట ఏమిటనగా, సౌలు మహావీరుడు, ఆయన 1000 మంది ఫిలిస్తీయులను చంపాడు అని. సౌలు మహారాజు సంతోషించాడు. కానీ తరువాత లైన్ వచ్చింది, దావీదు మహావీరుడు, ఆయన 10,000 మంది ఫిలిస్తీయులను చంపాడు అనేసరికి సౌలు మహారాజుకు కోపం వచ్చింది. మహారాజును పరాక్రమవంతుణ్ణి, నేను ఇక్కడుండగా వాళ్ళు దావీదుని గురించి, ఒక కుర్ర కొంక, ఆయన గురించి అలా మాట్లాడుతున్నారని చెప్పేసి అప్పటి నుంచి దావీదు మీద ఈర్ష్య, అసూయలతో కక్షగా ఉండేవాడు సౌలు. కొన్నిసార్లు దావీదు ఆయన కోపాన్ని నుంచి, సౌలు కోపాన్ని నుంచి తగ్గించడానికి గాను ఒక సంగీత వాద్యం పరికరం తీసుకొని పాటలు పాడుతూ సంగీతం వినిపించేవాడు. అప్పుడప్పుడు సౌలులో దురాత్మ దూరి దావీదును చంపాలని ప్రయత్నించినప్పుడు దావీదు తప్పించుకొని పోయేవాడు. ఒకసారి అయితే సౌలు దావీదును ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయాన్ని, వాళ్ళ ఆలోచనను, కుట్రను సౌలు కుమారుడైనటువంటి యోనాతాను విన్నాడు. యోనాతాను మహావీరుడు, కానీ దావీదు యొక్క సమవయస్కుడు. దావీదుకి యోనాతానికి మంచి స్నేహం ఉండేది. అందువలన యోనాతాను వెళ్ళి దావీదుని హెచ్చరించాడు, ప్రాణాపాయం గురించి హెచ్చరించాడు. ఎటైనా పారిపోయి నీ ప్రాణాలు కాపాడుకో, మా నాన్నగారు నిన్ను చంపాలని చూస్తున్నాడని. దావీదు కృతజ్ఞతలు తెలిపి యోనాతానుకు వందనాలు చెప్పి
తప్పించుకున్నాడు, తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ దావీదు గురించి సౌలుకు యోనాతాను కొలువులో మంచిగా చెప్పాడు. తర్వాత మంచివాడు, ఎందుకు మీరు అలా ఆయన మీద ద్వేషాన్ని పెంచుకుంటారని కొలువులో తన నాన్నతో తర్వాత వివరించి మంచిగా చెప్పి దావీదును మళ్ళీ కొలువులో తిరిగి చేర్చుకునేందుకు కూడా మార్గం సుగమం చేశాడని మనం చదువుకుంటూ ఉంటున్నాం. దానికి దావీదు యోనాతానుకు కృతజ్ఞతలు చెప్పాడు. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు, ఫరో పానీయ వాహకుడు యోసేపు నుంచి మేలు పొందాడు, మర్చిపోయాడు. జైలు నుంచి తిరిగి కారాగారం నుంచి తిరిగి ఫరో కొలువులో మళ్ళీ పానీయ వాహకుడుగా సేవలు అందించడానికి చేరిన తర్వాత తన కలను వివరించిన యోసేపును మర్చిపోయాడు. యోసేపు కోరిన విజ్ఞప్తిని బేఖాతరు చేశాడు. కానీ తర్వాత జ్ఞాపకం చేసుకొని ఫరో రాజుకు కలలు వచ్చినప్పుడు దానిని వివరించగల సత్తా ఒక హీబ్రూ ఖైదీకి ఉంది, ఆయన కారాగారంలో నాతో పాటు ఉండేవాడు అని ఫరో రాజుకు చెప్పి యోసేపును కారాగార విముక్తుని చేశాడు. అంటే తను పొందిన మేలులకు కృతజ్ఞతగా ఫరో రాజుకు యోసేపు గురించి చెప్పాడు. ఈ విధంగా ఆయన కృతజ్ఞతాభావం చూపించాడని మనం చూసుకుంటూ ఉన్నాము. ఒక సామెత ఉంది, అన్నం తిన్నవాడు తన్నులు తిన్నవాడు అసలు మర్చిపోరట. అన్నం ఎవరన్నా మనకు మంచి ఆకలిగా ఉన్నప్పుడు పెట్టినప్పుడు, ప్రేమ విందుకు ఆహ్వానించినప్పుడు అది ఎప్పుడు గుర్తుంటుంది. అలాగే మనం ఎవరి చేతిలో ఉన్న దెబ్బలు తింటే అది 1వ క్లాసు టీచర్లతోనైనా కావచ్చు, తర్వాత ఎవరితోనైనా కావచ్చు, ఆ దెబ్బ మాత్రం మనం ఎప్పుడు మర్చిపోము, అది ఎప్పుడు గుర్తుంటుంది. అదేవిధంగా మనం పొందినటువంటి మేలులను కూడా కృతజ్ఞతాభావంతో మనం ఎప్పుడు జ్ఞప్తికి తెచ్చుకొని దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉండాలి, ఆ వ్యక్తికి వందనాలు చెబుతూ ఉండాలి. ఒక రాజుగారంట తన రాజ్యంలో ఒక మంచి విందుని ఏర్పాటు చేయాలనుకున్నాడంట. ప్రజలందరికీ తన యొక్క సంతోషాన్ని వ్యక్తం చేయడానికి విందుని ఏర్పాటు చేయదలుచుకుంటే ఆ మంత్రి గారు ఒక సలహా ఇచ్చాడంట. రాజుగారండి, ఆహారం పెడితే సాయంత్రానికి అరిగిపోతుంది, బట్టలు కనుక ఇస్తే అవి తర్వాత కొద్ది సంవత్సరాలకు చిరిగిపోతాయి, వాత కనుక పెడితే అది కలకాలం నిలుస్తుంది. మీ యొక్క సంతోషాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలంటే ప్రజలందరిని పిలిచేసి వాళ్ళకి ఒక్కొక్క వాత పెట్టించండి, అప్పుడు రాజుగారి పెట్టిన వాత అని వాళ్ళంతా గుర్తుపెట్టుకుంటారు, అది కలకాలం ఉంటుంది అని ఒక బోడి సలహా ఇచ్చాడంట మంత్రి. ప్రియ సహోదరి సహోదరులారా, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు చూసుకుంటే, మెఫీబోషెతు అనేవాడికి దావీదు రాజు చూపినటువంటి ఆదరణను మనం చూస్తున్నాము. ఈ మెఫీబోషెతు ఎవరో కాదు, దావీదుకు స్వయానా మిత్రుడైనటువంటి యోనాతాను కొడుకు. సౌలు మరియు యోనాతాను పాపం ఇద్దరు మహాపరాక్రమవంతులు, మహావీరులు. వారిద్దరూ కూడా యుద్ధంలో పాల్గొనేటప్పుడు పాపం గిల్బోవా అనే ప్రాంతంలో వారిద్దరూ హతమయ్యారు. యోనాతాను హతమయ్యాడు, సౌలు రాజు హతమయ్యాడు. రాజపరివారం అంతఃపురం నుంచి పాపం ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొని పారిపోతూ ఉన్నారు. అంతఃపుర స్త్రీలు పిల్ల జల్లా వీళ్ళని పట్టుకొని పరిగెడుతూ ఉండగా ఆ మెఫీబోషెతును ఒక దాసి పట్టుకొని పరిగెడుతూ ఉండగా, మెఫీబోషెతు చిన్న బాలుడు, చిన్న శిశువు. ఆవిడ కాలు జారి పొరపాటున బండ తగులుకొని కింద పడ్డప్పుడు తన చిన్ని కాళ్ళు 2 కూడా నలిగిపోయాయి. మెఫీబోషెతు తర్వాత నడవలేక జీవితాంతం అవిటివాడిగా ఉండిపోయాడు. ఇంకా దావీదు మహారాజు యుద్ధంలో గెలిచిన తర్వాత అంతఃపురానికి వచ్చి తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత ఆరా తీస్తుండగా సౌలు కుటుంబీకులు ఎవరన్నా బ్రతికి ఉన్నారా, ఎక్కడన్నా ఉన్నారా అని, యోనాతాను కొడుకులు కానీ సంతానం కానీ ఎక్కడన్నా ఉన్నారా అంటే అప్పుడు ఒక వేగు చెబుతాడు. యోనాతానుకు ఒక కొడుకుంటాడు మెఫీబోషెతు, ఆయన ఒక సేవకుడి దగ్గర ఎక్కడో పెరుగుతున్నాడు అని చెప్పేసరికి దావీదు వెంటనే మెఫీబోషెతును రప్పిస్తాడు. రప్పించి మెఫీబోషెతుతో
నా కుమారా, ఇప్పటి నుంచి నువ్వు నా భోజన బల్ల దగ్గర, నా దగ్గర కుడి స్థానం నీకే, నా భోజన బల్ల దగ్గర నీకు కుర్చీ ఉంటుంది నీ జీవితాంతం అని ఒక గొప్ప వరప్రసాదాన్ని ఇచ్చాడు. దానికి మెఫీబోషెతు ఆనందంతో కృతజ్ఞతతో తబ్బిబ్బైపోయాడు. రాజా, నేను చచ్చిన కుక్కలాంటి వాడను, అవిటి వాడను, నా మీద నీకు ఎంత కనికరమా అని ఎంతో సంతోషించాడు. దానికి ఒక నేపథ్యం ఉందని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే యోనాతాను అనేక మార్లు దావీదుకు అండదండగా ఉన్నాడు, మంచి ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడు, మంచి సలహాలను ఇచ్చాడు, దావీదు ప్రాణాలను కాపాడాడు, దావీదుని గురించి మంచిగా సౌలు రాజుకు వివరించి చెప్పాడు. అందువల్ల దావీదు యొక్క అభ్యున్నతికి అభ్యుదయానికి తోడ్పడ్డాడు. కాబట్టి యోనాతాను అంటే దావీదుకు పంచప్రాణాలు. అటువంటి ప్రాణమిత్రుడు యుద్ధంలో చనిపోగా అతని కుమారుడు ఒక అవిటివాడై ఎక్కడో దిక్కు ముక్కు లేక అనాథగా జీవితాన్ని వెళ్ళదీయటాన్ని దావీదు మహారాజు జీర్ణించుకోలేక చివరకు వేగుల ద్వారా ఆ కుమారుణ్ణి తీసుకొచ్చి దరి చేర్చుకొని హక్కును చేర్చుకున్నాడు, తన సొంత కుమారులాగా ఉంచుకున్నాడు. అది దావీదు చూపించినటువంటి కృతజ్ఞతాభావము. మెఫీబోషెతు కూడా ఎంతో కృతజ్ఞుడై రుణపడి ఉన్నాను దావీదుకు అని వందనాలు చెప్పాడు. అసలు సిసలైన కృతజ్ఞత ఇంత రమ్యంగా ఉంటుంది, ఇంత అందంగా ఉంటుంది, ఇంత సభ్రాత్వత్వంతో ఉంటుంది, ఇంత సంతోషంతో ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయంలో మనం ఒక కోణంలో వేరుగా ఆలోచించాలని నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను. ఇప్పుడు అంగవైకల్యం, బుద్ధిమాంద్యం గల పిల్లలు మన కుటుంబాల్లో, సంఘంలో కొన్ని చోట్ల ఉంటారు. ఆ బుద్ధిమాంద్యం గల పిల్లలు కానీ, మన కుటుంబాల్లో వృద్ధులు కానీ, వయసు మీద పడిపోయిన వాళ్ళు కానీ, వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు. వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి, మానసిక సమస్యలు ఉంటాయి. వాళ్ళ తిండి తిప్పలు జాగ్రత్తలు అయిన చూసుకునేవారే అంత పెద్దగా ఉండరు. తల్లి ఎవరన్నా ఉంటే చూసుకుంటుంది, తల్లి తర్వాత ఎవరు చూస్తారు? ఇలాంటి వారిని అందరినీ సంఘ బహిష్కృతులుగా ఏం చేస్తూ ఉంటారంటే బుద్ధిమాంద్యం గల వారిని, వికలాంగులను, వీళ్ళందరినీ కూడా, కొంచెం మానసిక వైకల్యం కలిగిన వారిని, ఇంకా వృద్ధులను, అనారోగ్యంతో కొనారిల్లే వృద్ధులను, వీళ్ళందరినీ కూడా ఆశ్రమాల్లో చేరుస్తూ ఉంటారు, అనాథాశ్రమాల్లో చేరుస్తూ ఉంటారు. ఆ పెద్దలు ఈ పిల్లలు ఇలా పడే నరకయాతనను చూసి మదర్ తెరేసా, మన మధ్య జీవించిన మదర్ తెరేసా గారు ఒక ఆశ్రమాలను ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్నారు. తను చేస్తున్న మామూలుగా చదువు సంధ్యలు చూసే పనిని వదిలిపెట్టేసి సిస్టర్గానే ఉండి, మఠకన్యగానే ఉండి ఒక క్రొత్త పనిని మొదలుపెట్టారు. సంఘ బహిష్కృతులను, అనాథలను, చావు బ్రతుకులతో కొట్టుమిట్టాడుతున్న వారిని చేరదీసి ఆదరించి, వారిని అపరక్రీస్తులాగా సపర్యలు చేసి, పరిచర్యలు చేసి, కనీసం వారి అంత్యదినాల్లోనన్నా వాళ్ళు సగర్వంగా చనిపోయేటట్లుగా, మంచి గౌరవంతో చనిపోయేటట్లుగా మదర్ తెరేసా సేవలు అందిస్తూ ఉన్నారు. ఈనాడు మన కుటుంబాల్లో ఉన్నటువంటి బుద్ధిమాంద్యం గల పిల్లలు కానీ, అవిటి వారికి కానీ, లేకపోతే వృద్ధులైన మన తల్లిదండ్రులు, లేకపోతే తాతలు, బామ్మలు, వీళ్ళ పట్ల మన ఆదరణ ఎలా ఉంది అని ఒకసారి మనం పరిశీలించుకోవాలి. వాళ్ళు అనురాగం, ఆప్యాయతల కోసం అల్లాడిపోతూ ఉంటారు. ఒక పలకరింపే చాలన్నట్లుగా కబోదు పక్షుల్లాగా ఎదురు చూస్తూ ఉంటారు. వారికి మనం చూపేటటువంటి ప్రేమ, ఆప్యాయతలు ఎలాంటి? వారు వాళ్ళ జీవితాంతం మన కోసం కష్టపడ్డారు. మన కోసం వాళ్ళ యొక్క విలాసాలను త్యాగం చేసి, మన తల్లిదండ్రులు కానీ, వృద్ధులైనటువంటి తాతలు, బామ్మలు కానీ, పిల్లల కోసం, మనవాళ్ళ కోసం, మనవరాళ్ళ కోసం అహర్నిశలో ఆరాటపడ్డారు. వాళ్ళ కోసం ఏమీ ఉంచుకోలేదు. అటువంటి వారి పట్ల మన ఆదరణ ఎలా ఉంది అని ఒకసారి చూసుకోవాలి. దావీదు వికలాంగుడైనటువంటి మెఫీబోషెతును ఆదరించాడు. Hosanna
ఆదరిస్తున్నాం. మనం స్వంతంగా ఆదరించనక్కర్లేదు వ్యక్తిగతంగా. కానీ అలా ఆదరించే సంస్థల పట్ల మనం కొంచెం ఉదారత్వంతో కొద్దో గొప్పో సహాయం చేయడం, లేకపోతే సేవలు అందించడం అప్పుడప్పుడు అలా చేస్తే దేవుడు మనల్ని కరుణిస్తాడు. మనం దేవుడికి రుణపడి ఉంటాం, కృతజ్ఞులమై ఉంటాము. ఆ ప్రజలు కూడా మనకు కృతజ్ఞత తెలియచేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఖర్చుతో కూడుకున్న వైద్యంతో కూడుకున్నవారు, వృద్ధుల పట్ల నేటి కుటుంబాలు, సమాజాల వివక్ష ఎలా ఉందో మనకు తెలుస్తూనే ఉంది. వారు ఇంటికి భారంగా తోస్తూ ఉంటారు చాలా కుటుంబాలకు. అందుకని బలవంతపు హత్యలు చేస్తూ ఉంటారు. బలవంతపు హత్యలు చూస్తున్నాం మనం. ఇంకా భ్రూణ హత్యలు, అది అమ్మాయి అయితే కడుపులోనే కొంతమందిని చంపేస్తున్నారు. వాళ్ళు మానసిక వైకల్యం ఉందంటే కడుపులోనే వాళ్ళని చంపేస్తున్నారు. ఇంకా ఎన్నో శరణాలయాలు వెలుస్తూనే ఉన్నాయి. ప్రేమరాహిత్య విలువలు అవన్నీ ఎక్కువైపోతున్నాయి మన దగ్గర ఈ మధ్య సంఘంలో. జపాన్ దేశంలో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను పిల్లలు ఏం చేస్తారంటే, ఇంట్లో వాళ్ళు భారంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళను తీసుకువెళ్ళి ఒక పెద్ద అడవి గుండా తీసుకువెళ్ళి ఆ పర్వతమయ ప్రదేశంలో ఒక చోట ఎక్కడో వాళ్ళని వదిలేసేవాళ్ళు. అక్కడ ఆ వృద్ధులు ఆ కందమూలాలు తింటూ బతికినన్నాళ్ళు బతుకుతారు. లేకపోతే అడవి మృగాలు కానీ, లేకపోతే కొండ పర్వత సానువుల నుంచి దూకి కానీ చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ విధంగా వృద్ధుల బెడద జపాన్ వాళ్ళకు ఉండేది కాదు అప్పట్లో. ఒకసారి ఒక వృద్ధ తల్లిని ఒక కొడుకు అరణ్యంలో తీసుకెళ్తూ ఉన్నాడు. అది కొంచెం కేకారణ్యం, దారి తెన్ను సరిగ్గా తెలియదు. ఒకసారి అలాంటి అరణ్యాల్లో ఎవరన్నా దారి తెలియని వాళ్ళు చిక్కుకున్నారంటే తిరిగి రావడం కష్టం. అక్కడే ఉండే చనిపోయే అవకాశాలు ఉన్నాయి. అటువంటి అరణ్యంలో వృద్ధ తల్లిని పర్వత సానువుల్లో విడిచిపెట్టడానికని అరణ్యం గుండా అబ్బాయి తీసుకెళ్తూ ఉంటాడు. ఆ తల్లి ఏదో చేస్తూ ఉంది. ఒక పుల్లలు లాంటి అలా విరుస్తూ అలా వస్తూ ఉంది. ఇంకా కుమారుడు తల్లిని తీసుకెళ్ళి ఆ చేరాల్సిన ప్రదేశం దగ్గర కొండ కొమ్ము దగ్గర అక్కడ పెట్టేసి, అమ్మ మరి నేను వెళ్ళొస్తాను అని చెప్పాడు. అప్పుడు ఆవిడంది, నాయనా చాలా జాగ్రత్తగా వెళ్ళిరా నాయనా, అరణ్యం కొంచెం దట్టంగా ఉంది, తప్పిపోతావు. అందుకని నేను కొన్ని ప్రత్యేకమైన పుల్లల్ని విరుస్తూ అక్కడక్కడ వేస్తూ వస్తూ ఉన్నాను. నువ్వు ఆ పుల్లలను చూసుకొని దారి తప్పకుండా నువ్వు ఇంటికి చేరుకో, జాగ్రత్తగా చూసుకో, మనవరాళ్ళు అందరిని బాగా చూసుకొని. ఆ మాతృ హృదయం చివరి క్షణాల్లో కూడా తన ప్రేమను చూపించింది. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి వారి పట్ల మన కృతజ్ఞతా భావం ఎలా ఉండాలని ఈనాటి సమాజం వారు ప్రశ్నించుకోవాలి. కృతజ్ఞతా భావం మృగ్యమైపోతుంది. భూతద్దం పెట్టి వెతికినా కానీ కనపడట్లేదు ఈ మధ్య కాలంలో. లూకాసు వార్త 8వ అధ్యాయము 8వ వచనంలో మరియ మగ్దలేనా అనే ఒక స్త్రీ నుంచి యేసు ప్రభు 7 దయ్యాలని వెళ్ళగొట్టాడని మనం చదువుతూ ఉంటాం. తన నుంచి 7 దయ్యాలను వెళ్ళగొట్టిన తర్వాత తను మానసికంగా స్వస్థురాలయ్యింది, శారీరకంగా స్వస్థురాలయ్యింది. కానీ మరియ మగ్దలేనా ఎంతో కృతజ్ఞతా భావంతో ప్రభువు పట్ల అప్పటి నుంచి ప్రభువును వెంబడిస్తూ తనతో పాటు కొంతమంది స్త్రీలతో పాటు ఉండి ప్రభువు కావలసినటువంటి సేవలు పరిచర్యలు అందిస్తూ ఉండేది. కావలసిన అవసరాలన్నీ చూస్తూ ఉండేది. చివరకు శిలువ మరణం వరకు కూడా వెంబడించింది అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరీ తల్లి తోడుగా నిలిచిందని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, తనను స్వస్థపరిచిన, తనను రక్షించినటువంటి ప్రభువునకు మరియ మగ్దలేనమ్మ చూపినటువంటి కృతజ్ఞతా భావం ఇది. ఇంకా లూకాసు వార్త 17వ అధ్యాయము 17వ వచనంలో యేసు ప్రభువు దారిలో వెళుతూ ఉండగా 10 మంది కుష్ఠరోగులు వచ్చారు ఒక బృందంగా. ఆ 10 మంది కుష్ఠరోగులు వచ్చి ప్రభువును స్వస్థత కోసం ప్రార్థించారు. కుష్ఠరోగులను చూస్తే ప్రజలు పరిగెడతారు. ఎందుకంటే ఆ కాలంలో
ఆ కాలంలో కాదు, మొన్న కరోనా మొదటి తరంగం వచ్చినప్పుడు ప్రజలంతా భయపడ్డారు. ఎవరికన్నా కరోనా వైరస్ సోకిందంటే ఏవేవో ఆ కిట్లు, ఏదో అంతరిక్ష వాసులు ధరించినటువంటిగా ఆ కిట్లు, ఆ ప్రత్యేక డ్రెస్సులు వేసుకొని దగ్గరికి వెళ్ళడానికి భయపడేవాళ్ళు, సపర్యలు చేయడానికి భయపడేవాళ్ళు, వాళ్ళని దూరంగా పెట్టేవాళ్ళు. ఎవరైనా కరోనా వైరస్తో చనిపోతే వాళ్ళను కనీసం బంధుమిత్రుల చివరి చూపులు కూడా లేకుండా అంత్యక్రియలు క్రేన్లతో భూమిని తవ్వి అందులో పెట్టేసి మూత వేసేవాళ్ళు. అలాగ భయపడినట్లు అలనాడు యేసు ప్రభువు కాలంలో కుష్ఠరోగులను చూస్తే ప్రజలు అంతగా భయపడేవాళ్ళు. ఎందుకంటే అది వ్యాధికి నయము మందు లేదు. కానీ ప్రభువు వారందరినీ స్వస్థపరిచాడు. స్వస్థపరిచినప్పుడు ఆ 10 మంది తిరిగి వెళుతూ ఉండగా వారిలో వారికి స్వస్థత కలిగినట్లుగా వారికి తెలిసింది. కానీ అందులో ఒక్కడు మాత్రం తిరిగి వచ్చి ప్రభువుకి కృతజ్ఞతలు తెలియజేశాడు. అప్పుడు ప్రభువు అంటున్నాడు, 10 మంది శుద్ధులు కాలేదా, 10 మంది శుద్ధులు కాలేదా, మిగిలిన 9 మంది ఎక్కడా, మిగిలిన 9 మంది ఎక్కడా అని ప్రభువు మిగిలిన 9 మంది ఎక్కడా, ఆ స్వస్థత పొంది తిరిగి వచ్చి వందనాలు చెప్పిన వారిలో వచ్చినవాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అని ప్రభువు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దీన్ని బట్టి చూస్తే మనం పొందిన మేలులకు, ఉపకారాలకు ఎంతటి కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఆ కుష్ఠవ్యాధి విదేశీయుడు స్వస్థత పొంది ప్రభువుకు వందనాలు చెప్పాడు. అలాంటి కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఆహా, స్వస్థత పొందాం కదా అనుకొని మిగతా 9 మంది వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటి భావాన్ని మనం కలిగి ఉండకూడదు. దేవుడైనా కానీ ఇలాగ మనల్ని కృతజ్ఞతా భావాన్ని తిరిగి మన నుంచి ఆశిస్తాడని మనం ఈ సంఘటన ద్వారా చూస్తూ ఉన్నాం. మనం ఎలా ఉన్నామంటే ఈ కాలంలో మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మేము మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అనేలాగానే ఉన్నాం. ఎంతవరకు స్వార్థం. ఒకడన్నాడంట, నీ గింజలు నా తౌడు కలిపి ఊదుకొని తిందామా అంటే వీడి తౌడు గాలికి ఎగిరిపోయింది, వాడి గింజలు వీడి తినొచ్చు అనమాట. స్వార్థం. ఇంకొక ఆయన అన్నాడంట సంగీత కచేరీలో, నువ్వు పాడినందుకు నేను విన్నందుకు సరిపోయింది, తల ఊపినందుకు తంబురా అక్కడ పెట్టి వెళ్ళిపో అన్నాడంట. ఆ విధంగా కృతజ్ఞతాభావం మృగ్యమైపోయింది ఈ కాలం ప్రజల్లో. నరులు ఒట్టి స్వార్థపరులు, వాళ్ళలో కృతజ్ఞతాభావం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈనాడు మనం వేడుకుందాం దేవుడిని, దేవా వాళ్ళ కృతజ్ఞతాభావాన్ని నిండుగా పుష్కలంగా ఉండేటట్లుగా చేయండి. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభువుని స్తోత్రాలతో స్తుతించేటట్లుగా మా హృదయాలని మీరు నింపండి దేవాన్ని ప్రత్యేకంగా వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.